బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో దొంగలు హల్చల్ చేశారు. పాపిరెడ్డిపల్లిలో ఓ మొబైల్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి చోరీకి యత్నించారు దుండగులు. సోమదేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితులు. వాటికి మంటకు తట్టుకునే కాకపోతే నా పేరు సురేష్. సోమందేపల్లిలో మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్ ముగించుకొని 8 గంటల సమయంలో ఇంటికి వెళ్తా అంటే దారి మధ్యలో ముగ్గురు బండిలో వచ్చేసి స్పీడ్గా బండిని క్రాస్ చేసుకొని వచ్చి ఆపోజిట్ బండి నిలబెట్టి కళ్ళలో కారంపూలు కొట్టి ఆడ కారంపూడి కొట్టి మళ్ళీ అక్కడి నుంచి నేను వాళ్ళని తప్పించుకునే ప్రయత్నంలో 2 ఏట్లు కొట్టినారు. ఆ విషయంలో తప్పించుకొని పరిగెత్తేసి ముందుకు వచ్చినాను. అంటే ఎక్కడ జరిగింది సంఘటన ఇది? ఇది పాపిరెడ్డిపల్లితో నుంచి కొంచెం ముందర దారి మధ్యలో గుడిపల్లికి పాపిరెడ్డిపల్లికి దారి మధ్యలో జరిగింది. అంటే మీ దగ్గర ఏమైనా క్యాష్ ఉందా? క్యాష్ ఉంది. ఎంత ఉంది? ఒక 14.5 లక్షలు ఉంది. 1 లక్ష ఉంది. బైక్లో ఎంతమంది వచ్చారు? బైక్లో 3 వచ్చినారు. ఏ బైకు? బైక్ గుర్తుపట్టగలరా? గుర్తుపట్టే కళ్ళే కారంపొడి కొట్టారు కదా, మనం ఏమాత్రం అది గమనిలేదు. సరే, ముగ్గురు ఎక్కడ వెళ్ళారు? అదే అట్లా తుంగోడు చిన్నబాబుపల్లి సేమ్ ఆ రూట్కి వెళ్ళిపోయినారు. ముగ్గురు అదే బైక్లో వెళ్ళారా? అడవిలోకి వెళ్ళారు. హైవేలోకి వెళ్ళిపోయారు. అదే రూట్ అంటే అట్లా ముందుకు వెళ్ళిపోయినారు. కంప్లైంట్ ఇచ్చారు మీరు? కంప్లైంట్ ఇచ్చినాము సార్కి. పొద్దున్నే ఒకసారి వెరిఫై చేస్తామన్నారు సార్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, అసలు ఆ దుండగులు ఎవరు, ఇప్పటివరకు పోలీసు ఫిర్యాదులో ఏం తేలింది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. మొబైల్ షాపులోకి దూరి మొబైల్ షాప్ లో ఉన్న వ్యక్తిని ఓనర్ ని కళ్ళల్లే కారం పొడి కొట్టి ఆయనపై దాడి చేసే ప్రయత్నించారు. అయితే ఈ దొంగతనం కోసం వచ్చారు, మరి వేరే కారణం ఏదైనా ఉందంటూ కూడా పోలీసులు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా దొంగలు అయితే పట్టపగలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వేరే కారణం ఏదైనా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. దొంగలు అయితే పట్టపగలు కళ్ళల్లే కారం పొడి కొట్టి లేదా ఈ టైంలో అయితే షాప్ తెరిచుకునే టైంలో వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు వేరే దేనికోసం వచ్చి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానిస్తారు. ఇది వేరే కారణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. మొబైల్ కాల్ డేటా ద్వారా కూడా ఎంతమంది వచ్చారు అనే దానిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.